నమస్తే, వెల్కమ్ టు వైరల్ డిబేట్ విత్ విజయ్. కొత్తగా ప్రభుత్వం మారింది. ఇక నుంచి గతంలో లాగా ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్కి తావు లేకుండా చేస్తామని హోమ్ మినిస్టర్ చెప్తున్నారు. దాంతోపాటుగా మహిళల రక్షణ విషయంలోనూ అంతే అగ్రెసివ్గా పనిచేస్తాం. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా నిమిషాల్లోనే పోలీస్ శాఖ స్పందిస్తుంది, నేరస్తులను పట్టుకుంటుంది అంటూ కూడా ఇప్పటికే హోంమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక డ్రగ్స్ విషయంలో అయితే మరింత సీరియస్గానే ముందుకు వెళ్తున్నారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇస్తాం, డ్రగ్స్ ఎక్కడైనా ఉన్నాయని ఎవరైనా పట్టిస్తే వాళ్ళకి నగదు బహుమతి కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అసలు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా ఏర్పాటైనటువంటి మంత్రివర్గంలో మంత్రిగా ఎన్నికైనటువంటి అనిత చేస్తున్నటువంటి కొత్త కామెంట్స్ కావచ్చు, కొత్త డెసిషన్స్ కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి, ఈ మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉప్పుల లక్ష్మణ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు, అనలిస్ట్. వారితో మాట్లాడదాం. మరి కొద్దిసేపట్లో సత్యం గారు కూడా యాడ్ అవుతారు. అసలు లక్ష్మణ్ గారు నమస్కారం అండి. అసలు ఎలా చూస్తారండి, అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త హోంమంత్రి మహిళల విషయంలో కావచ్చు, లేకపోతే డ్రగ్స్ విషయంలో కావచ్చు, చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి ఒక హబ్గా మారిందంటూ కూడా అంటే రాజకీయ విమర్శలు ఎలాగో గతంలోనూ చేశారు, అవి కంటిన్యూ చేశారు. కాకపోతే డ్రగ్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంటూ చెప్తున్నారు. అసలు ఎలా చూడాలి, అసలు ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ విషయాన్ని ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం తీసుకుంటామని చెప్తున్నటువంటి చర్యలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. డ్రగ్స్ విషయంలో గంజాయితో పాటు అనేక మత్తు పదార్థాలు ఇతర రాష్ట్రాల నుంచి అలాగే ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనకు ప్రత్యేకించి ఎక్కువ నగరాలలో ఈ పబ్బుల కల్చర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ యొక్క మత్తు పదార్థాల యొక్క ఉపయోగం పెరిగింది. ఓకే, మనకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఇవాళ పెద్ద నగరము పబ్ కల్చర్ ఉన్నది విశాఖపట్నం. ఓకే, సో మనకు విశాఖపట్నంలో సరే గత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోయినా మామూలుగా వాళ్ళకున్న సమాచారం మేరకు రైడ్లు జరిగినా కూడా ప్రతి వారానికి ఒకసారైనా అటు గంజాయికి సంబంధించినటువంటి ఇతర కొకేను ఇట్లాంటి వాటికి సంబంధించిన విశాఖపట్నంలో ఎక్కువగా పట్టుబడ్డారు. ఓకే, అలాగే రవాణా విషయంలో గంజాయికి సంబంధించినటువంటి సరఫరాలో కూడా విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాల నుంచి హైదరాబాద్కు వస్తుంటే కూడా చాలా చోట్ల ఈ యొక్క హైవేలలో పట్టుబడ్డాయి. హైదరాబాద్ లో పట్టుబడినా కూడా అది విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాల నుంచి తీసుకొచ్చామని చెప్పారు. ఓకే, అంటే ఇక్కడ మనకు ఇక్కడ తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా ఏదైతే ఉందో బార్డర్ ఒరిస్సా, సరే ఒరిస్సాలో కూడా గంజాయి తోటల పెంపకం ఉన్నాయి. అక్కడ కూడా అప్పటి ప్రభుత్వము, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది అక్కడ, అప్పటి ప్రభుత్వము కూడా చూడనట్టు వ్యవహరించింది. ఓకే, సో ఒరిస్సా నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కు లేకపోతే అటు తమిళనాడుకు ఇటు హైదరాబాద్ తెలంగాణకు కూడా ఈ గంజాయి తోటల వలన దానికి సంబంధించినవి రకరకాల మార్గాల్లో వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనకు విశాఖ ఏజెన్సీల్లోనే గంజాయి తోటలు పెంచుతున్నారు. పెంచే విషయము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు తెలియదా, లేకపోతే పోలీసులకు తెలియదా, రాజకీయ నాయకులకు తెలియదా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు అంటే భారీగా కమిషన్లు లేకపోతే నెల మామూలు చేసుకొని చూడనట్టు నడుస్తున్నారు, ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్, ఆబ్కారీ శాఖ మంత్రులు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు కదా, తెలుగుదేశం వాళ్ళే వాళ్ళ గంజాయి తోటలు పెంచడానికి సమర్థిస్తున్నారు అని వైఎస్ఆర్సిపి వాళ్ళే సమర్థిస్తున్నారు, అంటే వాటికి ప్రోత్సాహం ఇస్తున్నారని తెలుగుదేశం, ఇట్లా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారి ఇప్పుడు సీరియస్ గా ఎఫర్ట్ పెట్టాలి, ఎట్లాగైనా సరే ఈ మత్తు పదార్థాలు పెరగకుండా చెయ్యాలి
మత్తు పదార్థాల వాడకం వల్ల ఏమైతుందంటే యువత ప్రత్యేకించి ఆ మత్తులో ఏం చేస్తున్నామో తెలియక ఉమ్, మహిళల మీద వేధింపులు, ఉమ్, అత్యాచారాలు ఇవి పెరిగిపోతున్నాయి. ఓకే. ఇప్పుడు దానివల్ల ఏంటి, మరి మరి అది వాడకుండానే చెయ్యాలి అంటే ఉమ్, అసలు ఈ గంజాయి పంటలు పండకుండానే ఆపాలి కదా ముందు అక్కడ కదా. అవును. అంటే ఎస్, అంటే ఈ పంట పండించే రవాణా దగ్గర చేయడం అంటే ప్రధానంగా రకరకాల మార్గాల్లో రవాణా చేస్తారు. అవునవును. అంటే ఆంధ్రప్రదేశ్లో గంజాయిని పండిస్తున్నారనే ఆరోపణ ఎక్కువగా ఉంది, వాడుతున్నారనే దానికంటే. ఇంతకుముందు గుజరాత్లోనో ఎక్కడో Yes, కూడా అదే కదా, పట్టుబడితే అదే చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్కి లింక్ ఉందంటే అక్కడ పోలీసులు కూడా చెప్పడం ఇవన్నీ. అవును. ఉమ్, అందువల్ల గంజాయి తోటలు ఎక్కువగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే ఎప్పుడు ఎక్కడ పట్టుబడినా అవి అక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి సమాచారమే ఉంది. ఈవెన్ హైదరాబాద్ లో పట్టుబడినా ఉమ్, అంటే అక్కడ తోటలు బాగా పెంపకం చేస్తున్నారంటే కదా. పెంపకం చేస్తున్నారంటే మరి ఆబ్కారీ శాఖ నిద్రపోతున్నారా, పోలీసులు నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నట్టు మరి? ఓకే. బాధ్యత ఎవరిది? వాళ్ళదే కదా పట్టుకోవాల్సిన బాధ్యత. తోటలను నాశనం చేయాలి కదా, ఒకవేళ వేసి ఉంటే మొత్తం డిమాలిష్ చేసేయాలి కదా. ఇంకా తోటలన్నీ కూడా చెయ్యరు. ఉమ్, పొలిటికల్ ప్రెజర్ ఉమ్, ఇవన్నీ జరిగాయి. సరే, ఈ ప్రభుత్వం హోంమంత్రి అనిత గారు వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఈ యొక్క మత్తు పదార్థాల మీద. అది ఉమ్, మంచి పరిణామం. ఎస్, ఎందుకంటే ఎప్పుడు ఒక మంత్రి చేతులు కాకుండా మంత్రులు అందరూ సమీక్షించుకొని ఎక్కడ ఏం జరుగుతున్నది, ఎలా అరికట్టాలని సూచనలు చేసి ప్రజల దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించి, కాకపోతే రైట్. ఏంటంటే ఆబ్కారీ శాఖలు కానీ పోలీస్ శాఖలో కానీ నీతి నిజాయితీ పరులను పెట్టాలి. అవును, అవును, టాస్క్ ఫోర్స్ లో కానీ పెడితే వాళ్ళు చేయగలుగుతారు. ఎస్, లేకపోతే వాళ్ళతో రాజీ పడిపోయి పడిపోయి ఏం చేస్తారు? ఈవెన్ మీడియాకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఉమ్, గంజాయి విక్రయాలు చేస్తూ ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టుబడిన వాళ్ళు కూడా ఉన్నారు. కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద. అవును, అవును, నిజమే. మరి ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఉమ్. చెప్పండి, ఎక్కడ వెళ్తున్నాం మరి? అంటే అంత ఎక్కడ అంటే విచ్చలవిడిగా ప్రతి గత దాంట్లో కూడా ప్రభుత్వంలో ఎస్, మీరు అన్నట్లుగా ప్రతి శాఖలో కూడా అటు అంటే మీరు అన్న మీడియా కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖలో ప్రతి చోట కూడా ఇటువంటి కొన్ని లొసుగులను చూసుకొని ఈ గంజాయి బ్యాచ్ ఏదైతుందో రెచ్చిపోతుంది. ఎస్, మనతో పాటు అందు సత్యం గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్, సత్యం గారు, గత 5 ఏళ్ల పాటు ఏపీని గంజాయికి హబ్గా చేశారు అంటూ ఇప్పుడు ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిత అనేకమైనటువంటి కామెంట్స్ చేశారు. అంటే ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే మీడియా సమావేశాలు పెట్టి గంజాయి విషయంలో చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నాం, ఇకపై ఇలాంటివి అసలు రాష్ట్రంలో ఎక్కడా జరగడానికి వీల్లేదు, పండించడానికి వీల్లేదు, సరఫరాకి వీల్లేదు, అసలు ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ వెంటనే పోలీస్ శాఖకు తెలియజేసేలా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామంటూ కూడా ఆమె చెప్పారు. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి నగదు బహుమతి కూడా ఇస్తామని చెప్తున్నారు. అంటే కొంత అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నారు ఈ గంజాయి విషయంలో, లేకపోతే డ్రగ్స్ విషయంలో అని చాలా క్లియర్గా అర్థమవుతోంది. అసలు మీరు ఎలా చూస్తారంటే గత పాలనలో కావచ్చు, ప్రస్తుతం వీళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్లో కావచ్చు, ఎలా భావిస్తున్నారు? అసలు దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? వండర్ఫుల్ డెసిషన్ అండి ఇది. ఉమ్, అనిత గారికి బహుశా మనసులో ఉండి ఉండాలి గతం నుంచి కూడా, ఉమ్హు, ఇట్లా అన్యాయం అయిపోతుంది, మానవ వనరులన్నీ దిగజారిపోతున్నాయి అనేటువంటి ఒక ఒపీనియన్ ప్రభుత్వం రాకముందే తనకు ఒక ఇండివిజువల్ ఒపీనియన్ ఉండి ఉండాలి. ఎందుకంటే రాగానే ఛార్జ్ తీసుకోగానే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయింది, ఉమ్, గంజాయిని మేము ఇది చేస్తామని. అవును, అవును, అయితే ఇది ఎంత నిర్వీర్యం చేస్తుందంటే ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, ఇట్లా దరిదాపు బహుశా ఎక్కువ పంట ఏఓబిలా పండిస్తున్నట్టుగా మనకు అర్థం అవుతుంది సప్లైని బట్టి. ఓకే, కాబట్టి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఎక్కువ ఇది ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఉమ్, కాబట్టి వయా రాజమండ్రి, వయా విజయవాడ, తెలంగాణ, ఆ తర్వాత అటు మహారాష్ట్ర ఎక్కువ, బాంబేకు, ఉమ్, ఇటు బెంగళూరు కూడా, ఇట్లా ఇది డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంది. ఉమ్, మరి దీన్ని అరికట్టాలంటే రెండు వైపుల నుంచి జరగాలి కృషి. ఒకటి సప్లై వైపు, రెండు డిమాండ్ వైపు. ఉమ్, డిమాండ్ వైపు ఏమిటంటే దీనికి ఎక్కువ వీళ్ళు స్టూడెంట్స్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. ఓకే, చదువుకునే కాలేజీలు, వయసులో ఉండేటువంటి యూత్, ఉమ్, తర్వాత నిరుద్యోగ యూత్, ఇటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళకి ఎక్కువ చేరేస్తున్నారు. ఉమ్,
ఆ తర్వాత రెండో వైపు సప్లై చైన్, ఇప్పుడు ఒక దగ్గరికి సప్లై అయితే అది 100 సెంటర్ల డిస్ట్రిబ్యూట్ అయితే 100 సెంటర్ల దీన్ని కర్టైల్ చేయటం కష్టం, ఎదుర్కోవడం, నిర్మూలించడం. ఓకే. కాబట్టి సప్లై చైన్ ని తెంపేయాలి. సప్లై చైన్ తెంపేయాలంటే ఒకటి ముందు ప్రొడక్షన్ కాకుండా చూడటం, సాగు చేయకుండా చూడటం అనేది మొదటి అంశం. తర్వాత రెండోది పండిన పంట సప్లై కాకుండా ఇవాళ ఒకవేళ అంతగారు అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో కనుక నిఘా పెంచి సీరియస్ గా తీసుకుంటే ఖచ్చితంగా బంద్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు గతంలో నాటుసారా ఉండేవాళ్ళు తెలంగాణలో బాగా. ఓకే. వాడు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నాక ఇప్పుడు ప్రతి చోట కూడా నాటుసారా ఎక్కడ లేదు, దరిదాపు కనపట్టేది ఎక్కడ కేసు కూడా బుక్ కావట్లేదు. అంటే ప్రభుత్వం, మంత్రి, ప్రభుత్వం, తర్వాత పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ ఇవి చాలా మోటివేట్ అయి ఉన్నాయి. మనం బతకం దీన్ని సప్లై చేసినా దొరికితే అనేటువంటిది సప్లై చేసే వాళ్ళలో కూడా వస్తే ఖచ్చితంగా దాన్ని మనం అరికట్టేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండవది దానికి ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలి. అంటే గంజాయి అమ్ముతూ దొరికితే ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టేటట్టుగా ఉండాలి. ఓకే. అలా చేసుకుంటూ వస్తే ఒక కొంత దూరం పోయే వరకల్లా ఖచ్చితంగా అది ఒక వెనులో వణుకు పుట్టిస్తుంది సప్లై చేయాలనుకునేటువంటి వాళ్ళు. అంటే తర్వాత మరొక అంశం ఏంటంటే చెప్పండి. మరొక అంశం ఏంటంటే పండించిన వాళ్ళే సప్లై చేయట్లే, పండించిన దగ్గర నుంచి మధ్యవర్తులు సప్లై చేసి లాభాలు సంపాదిస్తారు. కాబట్టి ఇప్పుడు దొరికోళ్ళంతా మనకి ఎక్కడ దొరికినా ఆంధ్ర తెలంగాణ బోర్డర్లు కానీ, తెలంగాణ కానీ, హైదరాబాద్ అని ఇటు దొరికిన వాళ్ళందరూ కూడా బయట వాళ్ళే, ఇతర రాష్ట్రాల వాళ్ళు తీసుకుపోయి ఎక్కువ సొమ్ము చేసుకోవడానికి ఇటువంటి పని చేస్తా ఉన్నారు. ఓకే. కాబట్టి ఆంధ్రాల అరికడితే అది ఇంకా 4 రాష్ట్రాలు లాభపడతాయి. అవును. అంటే మిగతా మహారాష్ట్ర, తెలంగాణ పర్టికులర్ గా, ఆ తర్వాత కొద్దిగా కర్ణాటక, ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధంగా అది దొరకకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఎందుకో రేవంత్ రెడ్డి కూడా రాగానే, రేవంత్ రెడ్డి ముందు ఈ డ్రగ్స్ మీద, ఈ గంజాయి మీదనే పడ్డారు. అవును. ఇవాళ వరుస దాడులు జరుగుతా ఉన్నాయి. అయినా స్టూడెంట్స్ దగ్గర జారేస్తూనే ఉంటారు. ఎక్కువ మంది ఎవరు కన్జ్యూమ్ చేశారంటే వాళ్ళ యూత్, స్టూడెంట్సే దొరుకుతున్నారు. ఎందుకంటే ఒక ఇల్లుకి తిరిగి అమ్మటం కష్టం. కాబట్టి ఒక దగ్గర గ్రూప్ ఎవరు దొరుకుతారు? స్టూడెంట్స్ దొరుకుతారు, లేకపోతే ఉద్యోగస్తులు దొరుకుతారు. ఎక్కువ స్టూడెంట్సే దొరుకుతారు. ఉద్యోగస్తులు కుటుంబ బాధ్యతలు ఉంటారు కాబట్టి దాని నష్టం ఏందో లాభం ఏందో తెలుసు వాళ్ళకు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కనుక అనిత అనుకున్నటువంటి సక్సెస్ అయితే అది 4 రాష్ట్రాలు ప్రశాంతంగా ఉంటాయి. ఇవి దరిదాపు ఎట్లా అయిపోయిందంటే ఇవాళ పంజాబ్ రాష్ట్రం అసలు ఊగిపోతుంది ఇటువంటి డ్రగ్స్ తోటి. ఓకే. అసలు నిర్వీర్యం అయిపోయింది పంజాబ్. ఇవాళ దేశం మొత్తానికి ఇవి సప్లై చేస్తున్నారంటే ఎగ్జాంపుల్ పంజాబ్ తీసుకోవచ్చు, ఎంత నాశనం అయిందో. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి అసలు పంజాబ్ ప్రభుత్వం ఇది ఎక్కువ మంది వాడితే ఏమైందంటే డిఫేమ్ అవుతారు. అంటే ప్రభుత్వం అరే ఇది వాడే వాళ్ళ సంఖ్య ఎక్కువైనాక ఇటు నిర్మూలిస్తే జనంలో వ్యతిరేకత వస్తుందేమో అనుకుంటారు. అంటే ఇంకొక వైపు ఆలోచించే అవకాశం ఉంది పాలకులు. అందుకని ఇవాళ ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటే ముందు సాగు చేయకుండా అది బాధ్యతలు కలెక్టర్, ఎస్పీకి అప్పగించి, ఏఓబి డిస్ట్రిక్ట్స్ అన్నిటి మీద కూడా అప్పగించి అది సాగు చేయకుండా నిర్మూలించి, సాగు చేస్తే కూడా వాళ్ళని అరెస్ట్ చేసి, తర్వాత సప్లై చేసే వాళ్ళు కొనుక్కుపోయి ఇంకో దగ్గర అమ్ముదామని దొరికే వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ పెట్టి చేస్తే ఏమైనా ఫలితం అవపడవచ్చు మనకు. అంటే లక్ష్మణ్ గారు, ప్రధానంగా ఈ సాగు చేసేటువంటి వాళ్ళని చూస్తే ఈ గిరిజన ప్రాంతాల్లో విద్య లేని వాళ్ళనే ఎక్కువగా టార్గెట్ చేసి వాళ్ళని ప్రోత్సహించి సాగు చేపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది. అంటే ప్రభుత్వంకి ప్రతిదీ కూడా తెలుస్తుంటుంది, చిన్న చిన్న విషయాలు ఎక్కడెక్కడో జరిగేవి కూడా తెలుస్తుంటాయి. ఇంతలా గిరిజన ప్రాంతాలు, లేకపోతే అరకు లోయ ప్రాంతాల్లో సాగు చేస్తున్నా, లేకపోతే ఒడిస్సా బార్డర్లో, ఛత్తీస్గఢ్ బార్డర్లో సాగు చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు లేకపోతే ప్రభుత్వం తెలుసుకోలేకపోతుందా, లేకపోతే చూసి చూనట్లు వ్యవహరిస్తోందా? దాంతోపాటుగా ఈ గిరిజనులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంటుంది. చర్యలు తీసుకునే ముందు అసలు ఇది పండించడం నేరమని గిరిజనులకు స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది ఆ ఊర్లకు వెళ్ళి. వీటిలో ఎక్కడైనా ప్రభుత్వం విఫలమైందని అనుకోవాలా? ఖచ్చితంగా విఫలమైంది ఏ ప్రభుత్వం అయినా కూడా. ఇప్పుడు గిరిజనులు అమాయకులు,
ఉమ్, వాళ్ళు అక్కడ అడవుల్లో ఉంటూ రకరకాల అక్కడ ఫ్రూట్స్ ఇతర దొరికే వాటిని వండుకొని తిని, అలాగే వాళ్ళకి అక్కడ భూములు ఉంటే కనుక పొడు భూములు అంటాం, ఆ గిరిజన భూముల్లో పంటలు పండించుకొని జీవిస్తారు. ఉమ్, అలాంటి వాళ్ళకి ఏదో సామాన్య జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళకు ఈ పెట్టుబడిదారులు అంటే ఈ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళకి వెళ్ళి కన్సల్ట్ అయిపోయి, ఇదిగో ₹1,00,000 పెట్టుకో అంటే 10 లక్షలు పెట్టుకో, ఈ 1000 మేము చూసుకుంటాం, మీకేం ప్రాబ్లం ఏముండదు, మేము ఇక్కడి నుంచి సైలెంట్ గా మేము తీసుకెళ్తాం, మీరు పండించండి చాలా, అంతవరకే, మిగతా పనులు మేము చూసుకుంటామంటే ఉమ్, వాళ్ళు కనీసం ₹10,000 కూడా కంటికి చూడని వాళ్ళు ఒక 10 లక్షలు చూసారనుకోండి, టెంప్ట్ అవుతారా కదా? అంతే కదా. టెంప్ట్ అవుతారు కదా. ఉమ్, మరి టెంప్ట్ అవుతారు కదా. ఇప్పుడు అసలు ఎక్కడంటే మొక్కలోనే నరికేయాలి. అవును, ఎవరు దానికి పెట్టుబడిదారులు ఎవరు, స్మగ్లర్లు ఎవరు, వాళ్ళను ముందు కఠినంగా వాళ్ళ మీద శిక్షలు పడి వాళ్ళని అరెస్ట్ చేసి పీడిఎఫ్ మన మిత్రుడు చెప్పినట్టు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. రాజకీయ జోక్యం లేకుండా చేయగలిగితే అసలు వాళ్ళ దగ్గరికి పోయి పెట్టుబడి పెట్టేవాడే లేకపోతే వాళ్ళు ఎందుకు పంటేస్తారు చెప్పండి, ఉమ్, చెప్పు. అంతే అంతే కదా, కదా. వాళ్ళని తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. అవును, వాళ్ళు అవును. పంట వేసారంటే వాళ్ళు తప్పు పట్టడానికే లేదు. ఉమ్, వాళ్ళ జీవన విధానానికి నువ్వు ఆశ చూపుతున్నప్పుడు ఎవరైనా టెంప్ట్ అవుతారు, ఆశపడతారు. ఉమ్, వాళ్ళకు మనం ఎన్ని చెప్పినా కూడా, ఎంత చెప్పినా కూడా ఇది శిక్ష, నేరము ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు కూడా తెలుసు. ఇదేమి ఇవాళ సోషల్ మీడియా వచ్చి ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరికి ఏమి చట్టాలు తెలియకుండా ఏం పోలేదు. కాకపోతే డబ్బుకు ఆశపడతారు. ఓకే. దాన్ని ఇప్పుడు స్మగ్లర్ ఎవరో తెలియదా అబ్కారీ వాళ్ళకు, పోలీసులకు చెప్పు. ఉమ్, ఆ స్మగ్లర్ల మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోరు అంటే వీళ్ళకు భాగం ఉంది కదా, నెలైతేనే వాడు వీళ్ళకు మామూలు ఇస్తాడు. అవును, అవును. అదే కదా ప్రధాన సమస్య. ఎస్. అందువల్ల నేను ఇందాక చెప్పింది అది, నీతి నిజాయితీ ఆఫీసర్లు సెలెక్ట్ చేసుకొని మంచి టాస్క్ ఫోర్స్ పెట్టేసి అసలు వాళ్ళు ఎవ్వరు అక్కడ పోయి డబ్బులు ఇచ్చి పంట వేయమని చెప్తున్నారో వాణ్ణి పట్టుకోవాలి. వేసిన వాళ్ళని ఓకే, అక్కడ పంట దొరికితే మీరు దాన్ని పంట నాశనం చేయొచ్చు, తీసేయచ్చు, వాళ్ళకు వార్నింగ్ ఇవ్వచ్చు, ఓకే. కానీ ముందు వాళ్ళకి పెట్టుబడి పెట్టేది ఎవరు? ఇడు కదా, అని పట్టుకోవాలి కదా. అని పట్టుకోవాలి. వాడేమన్నా అండమాన్ నికోబార్ దీవులో పోయి ఉంటాడా? వాడు అక్కడే ఉంటాడు కదా, విశాఖపట్నంలోనే ఉంటాడు దర్జాగా, మంచిగా బిల్డింగ్లు కట్టుకొని సంపాదించుకొని ఎంజాయ్ చేస్తా. వాళ్ళు దొరకరా? వాళ్ళ లిస్ట్ మీ దగ్గర ఉండదా? ఉంది. పొలిటికల్ ప్రెషర్ కూడా ఉంటుంది. వద్దు మన వాళ్ళు ఆపండి. ఎందుకు? రాజకీయ నాయకులు కూడా ఎలక్షన్ ఫండ్లు ఇస్తారు కదా వాళ్ళు, అవసరమైతే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు కదా. ఇది మారాలా, ఈ సిస్టమ్ మారాలా. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలా అనుకున్నారు, సరే సబ్ కమిటీ ఏర్పడింది, కొన్ని ప్రజలకు అభిప్రాయాలు తెలుసుకుంటారు. అలాగే మనం టీవీ ఛానల్లో చెప్తున్నాము, మనకి కూడా వింటారేమో మంత్రులు, సబ్ కమిటీ మన సజెషన్ కూడా తీసుకుంటారేమో అని అనుకుంటున్నా. తీసుకుంటే ఇప్పుడు నేనేదైతే చెప్తున్నానో ఎక్కడ ముందు కంట్రోల్ చేయాలనో అది చెయ్యాలి తప్ప దొరికిన తర్వాత పట్టుకున్నాము, కేసులు పెట్టామంటే కాదు. అసలు సమూలంగా నాశనం చేయాలంటే అలాగే ఇతర నుంచి రాకుండానే చేయాలి. అవును, అవును. మూలాలు చూడాలి కదా, మూలాలు వాళ్ళని పట్టుకోవాలి కదా. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే భయపడతారు, అది జరిగే అవకాశం ఉండదు కదా. అవును, రైట్. ఎస్ సత్యం గారు, మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే డ్రగ్స్తో పాటు మహిళలకు సంబంధించి రక్షణ విషయంలో కూడా అంటే ఇంకపై ఏ మహిళకు కూడా అన్యాయం జరగకుండా, లేకపోతే ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకుంటాం. గతంలో దిశ పేరుతో ఒక చట్టం తీసుకొచ్చినా కానీ అది అనుకున్న స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు, లేకపోతే దాన్ని పేరుకు మాత్రమే చట్టం కానీ అది ఎక్కడ అమలు అవ్వలేదని చెప్తున్నారు. అంటే వాళ్ళు దిశ చట్టం పేరుతో 24 గంటల్లో సత్వర న్యాయం జరుగుతుందని ఏదైతే చెప్పారో జరగలేదనేది అనిత గారు చెప్తున్నటువంటి మాట. అసలు ఎలా చూస్తారు ఈ మహిళల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు గతం నుంచి ఎలా వ్యవహరిస్తున్నాయి? ప్రస్తుతం ఏమైనా ఇంత అంటే మీడియా ముందుకు, మీడియా సమక్షంగా చెప్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఏదైనా మార్పు ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు కేవలం నివారించడానికి పూనుకుంటే నివారణ కాదండి. నివారించడానికి పూనుకుంటే నివారణ కాదు. అది మనం మెడికల్ గా చెప్తాంగా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. నయం చేసేదానికన్నా ముందు నివారించాలని చెప్తాంగా. అవును, అవును. కాబట్టి ఇవాళ ఆల్టర్నేటివ్, యూత్ కు ఆల్టర్నేటివ్ ఏమిటి అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది.
ఉమ్, గతంలో మా చిన్నప్పుడు అంటే ఒక 40 ఏళ్ల క్రితం ఉమ్, ప్రతి హై స్కూల్ విద్యార్థి, ప్రతి కాలేజీ విద్యార్థి చదువు టైం అయిపోగానే ఏదో ఒక గేమ్ ఆడేది. ఓకే. ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఉండేది. ఉమ్, అంటే ఆ యూత్ ఏజ్ లో 20 to 30 ఇయర్స్ ఏజ్ లో వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ డైవర్ట్ అయిపోయేది. చదువు అయిపోగానే ఆటలు, ఉమ్, లేదా ఆటలు కాకపోతే కల్చరల్ యాక్టివిటీస్, ఉమ్, వీటిలలో షైన్ కావాలి, వీటిలలో ప్రతిభావంతులు అనిపించుకోవాలి. ఉమ్, ఇట్లా దరిదాపు ఏ స్కూలు ఏ కాలేజీ ప్లే గ్రౌండ్ లేకుండా ఉండేవి కావు. ఓకే. ఇవాళ ఇవాళ వచ్చిన తర్వాత అటువంటి అవైలబిలిటీ లేదు. ప్లే గ్రౌండ్ కానీ లేకపోతే ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేదు. రెండో వైపు ఇవాళ ఈ మీడియా వచ్చిన తర్వాత, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా కాదు, ఇంకా ఉమ్, నెట్ సౌకర్యం వచ్చిన తర్వాత యూత్ మరొక వైపు ఇన్స్పైర్ అయ్యేందుకు బాగా ఆస్కారం ఏర్పడింది. ఓకే. వాళ్ళ ఆ ఏజ్ లో ఏవైతే చూడకూడదు అవన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఉమ్, అందుకని ఇవాళ అవి అందుబాటులోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఈ విషయాలు ఏమిటో అవగాహన వచ్చేస్తుంది. దాంతో వాళ్ళని డైవర్ట్ చేసేటువంటి యాక్టివిటీస్ ఒకవైపు లేవు, ఉమ్, ఇంకో వైపు చెడు మార్గం పట్టించేటువంటివి అవైలబిలిటీ వచ్చినాయి. ఓకే. వచ్చిన తర్వాత ఆ ఉత్సాహంతో ఇటువంటి అగాత్యాలకు పాల్పడేటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్, కాబట్టి కాలేజీలో, స్కూల్స్ లో గేమ్స్ కి ఇంపార్టెన్స్, కల్చరల్ ఇంపార్టెన్స్ ఇచ్చి 4 తర్వాత అసలు నేను ఏమంటానంటే ఒక ఎడ్యుకేషనిస్ట్ గా 4 తర్వాత చదువు నిషేధించాలండి. 4 to 6. ఉమ్, గతంలో ఏ స్థాయిలో అయితే గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయ్యారో స్టూడెంట్స్, యూత్, ఆ స్థాయిలో మీరు చూడండి, బస్సులో పోతుంటే ప్రతి ఊళ్ళో ఊరి బయట వాలీబాల్ గ్రౌండో, క్రికెట్ గ్రౌండో, లేదా కబడ్డీ గ్రౌండో యూత్ ఆడుతూ కనిపించేవాళ్ళు. అవును. ఇప్పుడు ఆ పరిస్థితి అందరూ ఫోన్లకు ఎడిక్ట్ అయిపోయారు. ఎడిక్ట్ అయిపోయారు. కాబట్టి ఇవాళ అటువైపు యూత్ దృష్టి మళ్ళటంతో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక అంశం. తర్వాత రెండోది, మహిళలకు కూడా ఇవాళ చదువు వాళ్ళకి ఇంకా అవకాశాలు ఎక్కువ కల్పిస్తా ఉంటే వాళ్ళకు కూడా అవగాహన పెరుగుతుంది. ఈ డేంజర్స్ ఏమిటో అవగాహన పెరుగుతుంది. తర్వాత వీటిని ఎట్ట ఎదుర్కోవాలని అవగాహన పడుతుంది. కాబట్టి అసలు ఎవరైతే ఏ పునాదుల నుంచి అయితే ఈ సంఘటనలు జరుగుతున్నాయో, ఇటు యూత్ ఫ్రమ్ మెన్ అండ్ ఉమెన్, ఈ శ్రేణుల్ని ఎడ్యుకేట్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా దారి చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది, డైవర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. అంతే తప్ప మీరు ఊగనే మనం సుభాషితాలు చెప్తే మీరు చేయొద్దు ఆదర్శంగా ఉండాలంటే ఆ ఏజ్ వాళ్ళని అట్లా ఉంచనివ్వట్లేదు. ఇది ఒక అంశం. రెండోది పని పాట లేనటువంటి లంపెన్ యూత్ ఉంది. ఈ లంపెన్ యూత్ నుంచి ఇవాళ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా మీరు రౌడీ షీటర్ల నుంచి, లంపెన్ యూత్ నుంచి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళను కూడా మోటివేట్ చేసుకునవలసినటువంటి బాధ్యత అది తల్లిదండ్రుల మీద ఉంది. అందుకని తల్లిదండ్రులు కూడా దీన్ని అకౌంటబుల్ చేసి దీన్ని చేస్తే, తల్లిదండ్రులు కూడా సీరియస్ గా తీసుకుంటే, తల్లిదండ్రులకు దగ్గర ఉంటారు కాబట్టి యూత్ వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకుంటే మరికొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే, దిశ చట్టం తెచ్చినా లేకపోతే ఎన్కౌంటర్లు చేసినా ఇవి ఆగట్లేదు. కాబట్టి ఎన్కౌంటర్లు కాల్చివేయటం అనేది పరిష్కార మార్గం కాదు. గతంలో వరంగల్లో ఎన్కౌంటర్ చేశారు, అమ్మాయిల మీద యాసిడ్ పోసి దాడి చేసినటువంటి వాళ్ళు. అయ్యేం ఆగట్లేదు. హైదరాబాద్ లో దిశ ఎన్కౌంటర్ జరిగింది, అయినా అవేం ఆగట్లేదు. రోజు మనం వార్తలు వింటున్నాంగా. కాబట్టి నివారించే మార్గం ఒక మార్గం, కానీ దాని మీదనే పెట్టేసి నివారించట్లేదని పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పెంచి వాళ్ళని బదనాం చేసే కన్నా సోషల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్ కూడా అడ్రస్ చేయాలి. అడ్రస్ చేస్తే అప్పుడు కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్ లక్ష్మణ్ గారు, మీరెలా చూస్తారు? మహిళలపై దాడులు కావచ్చు, లేకపోతే అఘాయిత్యాలకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వంలో దిశ పేరుతో లేకపోతే ఇంకో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ వాగట్లేదు. ఇప్పుడు ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రులు కావచ్చు, హోంమంత్రి అనిత కావచ్చు, ఇప్పటి నుంచి ఖచ్చితంగా మహిళలకు సంబంధించి గతంలో మాదిరిగా ఖచ్చితంగా ఉండదు, ఇప్పటి నుంచి ఖచ్చితమైన మార్పు చూపిస్తాం మా పాలనలో, లేకపోతే మేము తీసుకునేటువంటి చర్యల ద్వారా అని చెప్తున్నారు. అంటే ఎలా చూస్తారు మహిళలపైన జరిగేటువంటి దాడులకు సంబంధించి? ఇప్పటికైనా కానీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికైనా కానీ ఇవన్నీ తగ్గే అవకాశం ఎంతవరకు ఉంది? కఠిన చర్యలు తీసుకోగలిగితేనే తగ్గుతాయి, భయం అనేది రావాలా. రెండోది సత్యంగా చెప్పినట్టు ఏంటంటే,
యూత్ ను డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే ఏంటి? స్పోర్ట్స్ పెంచాలి. కంపల్సరీగా స్కూళ్ళల్లో కాలేజీల్లో సాయంత్రం అవుతూనే ఖచ్చితంగా గ్రౌండ్కి పోయే విధంగా రూల్స్ తీసుకురావాలి, అమలు చేయాలి. అలాంటి 3:30కే 4 వదిలేస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా వాడు ఎటో తిరుగుతాడు, బీచ్లు ఉంటే బీచ్ దగ్గర పోతాడు, ఎవడో పరిచయం అవుతాడు. ఇలా ఇక్కడ బేకార్ పనులన్నీ చేసుకుంటూ తిరుగుతుంటున్నారు కదా. ఇంకా ఈ మొబైల్ ప్రతి ఒక్కరికి చేతుల్లో మొబైల్ వచ్చిన తర్వాత ఇంక వాళ్ళ ఇష్టం. కాబట్టి ఏంటంటే ఏదైనా చట్టం లేనిది ఏది కూడా అమలు చేయలేదు. కాబట్టి విధానంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే స్పోర్ట్స్ కంపల్సరీ లేదు. వాళ్ళు ఏంది అపార్ట్మెంట్లలో కాలేజీలు, మెయిన్ ప్రధాన రహదారులలో కాలేజీలు, దానికి గ్రౌండ్లు ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడో గ్రౌండ్ ఉందని చట్టంలో అంటే వాడు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎక్కడో 5 కిలోమీటర్ల దూరంలో గ్రౌండ్ ఉందని చెప్తాడు. అసలు వీళ్ళు అక్కడికి పోయేది లేదు, అక్కడ ఆడేది లేదు, ఊరికే అంత బోగస్ సర్టిఫికెట్లు అవన్నీ. పర్మిషన్లు ఎలా ఇస్తున్నారు? ఎక్కడ పడితే అక్కడ కాలేజీలకు చెప్పండి. గ్రౌండ్ లేని కాలేజీలు పర్మిషన్లా, అపార్ట్మెంట్ లో పర్మిషన్లా, కాలేజ్ స్కూల్లా, ఇవన్నీ చేస్తున్నారు కదా. అంటే ప్రభుత్వము ఏది కూడా యూత్ విషయంలో సీరియస్ గా లేదు, తీసుకోవాలి. అలాగే వాడు ఎప్పుడైతే ఇతర పన్నుల మీద అవగేషన్ పెరుగుతుందో చిల్లర పనులు తగ్గిపోతాయి, అవకాశం టైం ఉండదు. అలాగే మిత్రుడు చెప్పినట్టు ఏంటంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. ఇది ఎక్కడికి వెళ్ళాడు, ఎన్ని గంటలకు వెళ్ళాడు, ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నాడు, చదువుకుంటున్నాడా, ఏంటి, ట్యూషన్ పంపాలనా, ఖాళీగా ఎందుకు పెట్టాలి అని చెప్పి వీలైనంత వరకు మొబైల్స్ అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం ఆయన ఏం చేయరు, పట్టించుకోరు. వాళ్ళ పనులు వాళ్ళు, వీళ్ళ కొద్ది వీళ్ళు. ఇవన్నీ కూడా అన్ని చట్టాలు టైట్ చేసినంత మాత్రాన్నే ఈ యొక్క సామాజిక రుగ్మతలు సమస్య పోవు. బాధ్యత అనేది కూడా ప్రజలకు ఉండాలి. ఇప్పుడు అందరికి తెలుసు, పర్మిషన్ లేకుండానే హైదరాబాద్ లో 17 పబ్బులు పట్టుకొని తీసేశారు. పర్మిషన్ కూడా పబ్బులు ఎలా వచ్చాయండి అసలు ముందు చెప్పండి? అదేమన్నా అడుగుల్లో రహస్యంగా పెట్టుకుందే? బహిరంగంగా నగరాలలో అపార్ట్మెంట్లలో పబ్బులు నడుస్తూ ఉంటే పక్కింటోనికి బాధ్యత లేదా, ఎదురింటోళ్ళకు బాధ్యత లేదా, పోలీసులు ఆ పరిధిలో పోలీసులకు తెలియదా అక్కడ దానికి పర్మిషన్ ఉందా లేదా అని అక్కడ గంజాయి మత్తు పదార్థాలు వాటిలో వాడుతున్నారు, విక్రయిస్తున్నారు. ఇన్ని చెప్తే ఏం చేస్తా అన్నట్టు వ్యవస్థ అంతా చెప్పండి? పోలీస్ వ్యవస్థ గాని ప్రభుత్వ యంత్రాంగం గాని ఏం చేస్తున్నట్టు? అలాగే పౌరుల బాధ్యత ఏంటి? వీళ్ళేం చేస్తున్నట్టు? ఎందుకు ఒక కంప్లైంట్ లాడ్జ్ చెయ్యరు, చెప్పరు? ఇదిగో దీని పర్మిషన్ ఉందా లేదా అని క్వశ్చన్ చేయొచ్చు కదా. రైట్. ఫైనల్ గా అసలు కొత్తగా వచ్చినటువంటి హోంమంత్రి లేకపోతే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఇవన్నీ అమలయ్యే అవకాశం ఉందా, లేకపోతే గత ప్రభుత్వాల మాదిరిగానే కొత్తలో ఉండేటువంటి మాటలుగానే వీటిని చూడాలా? ఒక మాటలు ఎలా చూస్తారు? పదవులోకి రాగానే కాస్త ఉత్సాహం చూపుతారు, చూడాలా. మనం ఒక 6 నెలలు చూసిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత మాట్లాడుకుంటే తప్పకుండా దీనిపైన పెడదాం 6 నెలల తర్వాత. రైట్, ఖచ్చితంగా అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త ఉత్సాహం ఉండి ఆదర్శంగా పనిచేసి ప్రజలతో శాబాస్ అనిపించుకోవాలన్నటువంటి ఒక కోరిక ఉంటది కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి. దాంట్లో మళ్ళీ కొత్తగా మంత్రులైనటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ, అనిత గాని ఇంకా ఇతర గాని 10 మంది. కాబట్టి కొత్తగా మినిస్టర్ అయినటువంటి వాళ్ళు మా స్టాంపు, మా స్పెషాలిటీ చూపించుకోవాలనుకుంటారు. కాబట్టి అటువంటి ఉత్సాహం ఉన్నటువంటి దాన్ని బ్యాకప్ చంద్రబాబు నాయుడు చేయాలి వీళ్ళకు. అంటే మీ శాఖలో మీరు పనితీరు బాగుందని ప్రశంసించి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా కొత్తగా అయినటువంటి మంత్రులు ఏదో ఒక లక్ష్యాలు సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్యాకప్ అవసరం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్న కేరళ అధికారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు కలెక్టర్ నా దగ్గర పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నంటే ఆయన అచీవ్మెంట్స్, గతంలో అచీవ్మెంట్స్. కాబట్టి అటువంటి అచీవ్ చేసినటువంటి అధికారులు కూడా ఇండివిజువల్ గా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి అధికారులు ఉన్నారు. కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ సివిల్ సప్లైలు వేస్తే గజగజ వణికేసి మార్కెట్ ఫ్రీ అయిపోయింది. కందిపప్పు ధర 170 నుంచి 110 తగ్గింది. దొంగ నిల్వల మీద దాడి చేస్తే కంది నిల్వల మీద. అట్లా నేను ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు అటువంటి ఆదర్శ ఆఫీసర్లు చెప్పగలను. కాబట్టి అటువంటి ఆఫీసర్లకు ఇంతకుముందు లక్ష్మణ్ గారు అన్నట్టుగా
ఇండివిజువల్ గా మోటివేటెడ్ అయినటువంటి ఆఫీసర్లకి ఇటువంటి ఛార్జ్ ఇచ్చి తర్వాత యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ని ఇంకా స్ట్రెంథన్ చేసి స్ట్రెంథన్ ఇవాళ రేవంత్ రెడ్డి పర్సనల్ గా ఇంటర్వ్యూ చేసుకుని చేస్తుండే, ఆంధ్రలో కూడా అట్లా చేసి అవును, చేస్తే ఖచ్చితంగా వీటిల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సత్యం గారు, అదేవిధంగా థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా విశ్లేషించారు ఈ అంశానికి సంబంధించి. ఇద్దరు కూడా చక్కటి సలహాలు కూడా ఇచ్చారు ప్రభుత్వానికి. రైట్, వారిద్దరు చెప్తున్నట్టుగా అటు యాంటీ నార్కోటిక్స్ టీంకి సంబంధించి మరింతగా స్ట్రెంథన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటుగా ప్రజల్లో కూడా కొంత అవగాహన రావాలి డ్రగ్స్ విషయంలో. ఇక మహిళలకు సంబంధించి ఒకవైపు మహిళలు విద్యావంతులు అవుతున్నారు కాబట్టి సమాజంలో ఏం జరుగుతోంది అనేది వాళ్ళు కూడా పర్సనల్గా తెలుసుకొని కొంత జాగ్రత్త వహించాలి. ప్రభుత్వాల వైపు నుంచి కూడా పోలీస్ వ్యవస్థలు లేకపోతే చట్టాలు మరింత కఠినంగా మారితే ఖచ్చితంగా మహిళలు కూడా కొంత భద్రతతో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ వైరల్ టాక్ విత్ విజయ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.